హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో జెడ్ బజార్ యాప్లో కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫండ్ వాలెట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ అమౌంట్తో రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ సర్వీసెస్ వాడుకోవచ్చు. లేదా ఆ అమౌంట్ను వేరే వాళ్ళ జెడ్పే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కాబట్టి కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫండ్ వాలెట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికోసం మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మై బిజినెస్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ విత్డ్రా లైన్ ట్రాన్స్ఫర్ మనీ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ మనకు ఎంటర్ అమౌంట్ విత్డ్రా ఇక్కడ క్లిక్ మినిమం 50 రూపీస్ మనం మినిమం 50 రూపీస్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక 50 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ పేమెంట్ మెథడ్, ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మనం ఫండ్ వాలెట్లోకి కాబట్టి ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క 4 డిజిట్ టీపీని ఎంటర్ చేసి ఇక్కడ రైట్ మార్క్ వస్తుంది మన కీప్యాడ్ మీద, ఆ రైట్ మార్క్ క్లిక్ చేస్తే మీ కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్తో మీరు సర్వీసెస్ వాడుకోవచ్చు. లేదంటే వేరే వాళ్ళ జెడ్పే కూడా ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్తో. లేదా ఆ అమౌంట్ను వేరే వాళ్ళ జెడ్పేకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనకు 10% అనేది కట్ అవుతుంది. 10% కట్ అవుతుంది. ఈ 10% అనేది ఎమర్జెన్సీ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. ఎమర్జెన్సీ ఫండ్లోకి యాడ్ అవుతుంది. ఆ 10 కట్ అయిన అమౌంట్ మనకు 10% కట్ అవుతుంది. ఆ కట్ అయిన 10% అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్లో యాడ్ అవుతుంది. మళ్ళీ మనం దాన్ని అది కూడా కంపెనీ మనకే ఇస్తుంది. దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి.